హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు అయితే మనము కర్నూలు జిల్లాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కర్నూలు జిల్లా సివిల్ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాము. అలాగే ప్రస్తుతం అన్ని జిల్లాల కంటే కూడా కర్నూలు జిల్లాలో ఈసారి మేల్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఫైనల్ ఎగ్జామ్ రేషియో అయితే రిమైనింగ్ జిల్లాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంది. అలాగే ఈ వీడియోలోనే మనం కర్నూలు జిల్లా నుంచి టోటల్ ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు దానికి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ చేద్దాం. ఓకే, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కర్నూలు జిల్లాకు సంబంధించిన సమాచారం. మొత్తం కర్నూలు జిల్లాలో 285 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. మనకి ఇందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 10,140 మంది ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈవెంట్స్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 662 మంది ఈవెంట్స్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అటెండెన్స్ అయిన ఈవెంట్ వాళ్ళలో క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 4,334 మంది ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇందులో మేల్ అభ్యర్థులు ఎంతమంది, ఫీమేల్ అభ్యర్థులు ఎంతమంది? మేల్ అభ్యర్థులు అయితే 4,800 మంది ఉన్నారు. ఫీమేల్ అభ్యర్థులు అయితే 3,226 మంది ఉన్నారు. ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఈవెంట్స్ డేటా అనమాట. ఇందులో బయట డిస్టిక్ వాళ్ళు కూడా కొంతమంది కర్నూలు జిల్లాలో పార్టిసిపేట్ చేసి ఉండవచ్చు. అది చాలా తక్కువ నేరోగానే ఉంటుంది. సో దాన్ని అయితే సపరేట్గా ఏం చెప్పలేదు, ఇందులోనే కలిపి చెప్పామన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా కర్నూలు జిల్లాకు సంబంధించి. అలాగే మీ జిల్లాలకు సంబంధించినటువంటి వీడియో కూడా కావాలంటే టాప్ 30 కామెంట్స్, ఫస్ట్ 30 కామెంట్స్లో ఏ జిల్లా నేమ్ అయితే ఎక్కువ సార్లు ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించినటువంటి వీడియో అయితే నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. మీకు మీ జిల్లాకు సంబంధించినటువంటి వీడియో మీకైతే కావాల్సి ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళైతే వీడియోని లైక్ చేసి మీ జిల్లా నేమ్ కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఓకే, అలాగే గతంలో మొన్న ప్రీవియస్గా అయితే ఏపీఎస్పీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ విషయం అయితే చేశాను. ఆ లింక్ బయోలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అలాగే ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ వీడియో కూడా చేశాను. కట్ ఆఫ్ మార్క్స్ అలాగే పోటీ ఎంత ఉంది అక్కడ ఏంటి అనే విషయాన్ని కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు, అలాగే మేల్ పోస్టులు ఎన్ని, ఫీమేల్కి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని, మెయిన్స్ ఎగ్జామ్ రేషియో ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ మీకు కానీ నచ్చినట్లయితే, అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ చాలా చిన్న ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. మీ నుంచి నాకు వచ్చేసి సపోర్ట్ వచ్చేసి మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి మేల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్ మేల్ అండ్ ఫీమేల్ పోస్టుల గురించి కూడా డిస్కషన్ చేద్దాం. టోటల్ మనకు 285 పోస్టులలో మేల్ పోస్టులకు సంబంధించి 190 పోస్టులు అయితే ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి అయితే 95 పోస్టులు ఉన్నాయి. ఇది హోంగార్డ్ రిజర్వేషన్కు తీసివేయక ముందు ఈ పోస్టులు అనమాట. మెయిన్స్ ఎగ్జామ్ ఒకసారి మనము మేల్ కాంపిటీషన్ రేషియో చూసుకున్నట్లయితే మనకి 1:22 ఉందన్నమాట. మేల్ కాంపిటీషన్ ఫైనల్ ఎగ్జామ్కి, ఇది హోంగార్డ్ రిజర్వేషన్కు ముందు. ఇది ఫీమేల్ కాంపిటీషన్ రేషియో 1:3.5 ఉంది. ఇక్కడ 4 మెన్షన్ చేశాను. 1:4 అంటే ఫీమేల్ కాంపిటీషన్ రేషియో కర్నూలు జిల్లాలో చాలా తక్కువగా ఉందన్నమాట. అలాగే ఆఫ్టర్ హోంగార్డ్ రిజర్వేషన్ తర్వాత మేల్ కాంపిటీషన్ అండ్ ఫీమేల్ కాంపిటీషన్ ఒకసారి చూద్దాం. మనము ఆఫ్టర్ హోంగార్డ్ రిజర్వేషన్ 15% తీసేస్తే మేల్ పోస్టులు వచ్చేసి 162 అయితే ఉండడం జరిగింది. అలాగే ఫీమేల్ పోస్టులు అయితే 81 ఉండడం జరిగింది అనమాట. దీనివల్ల మెయిన్స్ ఎగ్జామ్స్కి కాంపిటీషన్ రేషియో అనేది పెరుగుతుంది. మేల్ కాంపిటీషన్ అయితే ఇంతకుముందు 1:22 చెప్పుకున్నాం కదా, ఇప్పుడు 1:25కి అయితే చేరుతుంది. అలాగే ఫీమేల్ కాంపిటీషన్ వచ్చేసి ఇంతకుముందు 1:4 ఉంది కదా బిఫోర్ హోంగార్డ్స్ రిజర్వేషన్, ఇప్పుడు వచ్చేసి 1:5 అనమాట. హోంగార్డ్ రిజర్వేషన్ వల్ల 15% పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారిగా మనకైతే పోస్టులు తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల కాంపిటీషన్ అయితే పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ రేషియో అనేది కూడా పెరగడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము కేటగిరీ వైజ్ మేల్ అండ్ ఫీమేల్కు కర్నూలు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి కూడా ఆ విషయాన్ని కూడా చూద్దాము.
మనమైతే గతంలో హోంగార్డ్స్ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అయితే చేసాం. ఇంతవరకు ఎవరైనా హోంగార్డ్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కేసు వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు కూడా హోంగార్డ్స్ రిజర్వేషన్ వల్ల ప్రస్తుతం మనం నోటిఫికేషన్ ఎంత ఇబ్బందులకు గురి అవుతుంది, అలాగే మనం ఎన్ని పోస్టులు నష్టపోతున్నాం అనే విషయాన్ని కూడా నేను అక్కడైతే కంప్లీట్గా మీకు వివరించాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం కేటగిరీ వైజ్ పోస్టులు మేల్ అండ్ ఫీమేల్ ఎన్ని ఉన్నాయి కర్నూలు జిల్లాకు సంబంధించి అయితే ఒకసారి చూసేద్దాం. ఈ పోస్టులు వచ్చేసి కేటగిరీ వైజ్ హోంగార్డ్ రిజర్వేషన్ తీసేయక ముందు కర్నూలు జిల్లాలో సంబంధించి ఉన్నటువంటి కేటగిరీ వైజ్ పోస్టులు ఒకసారి మేల్ వచ్చేసి చూద్దాం. మనకి ఇక్కడ టోటల్ 285 పోస్టులు కదా కర్నూలు జిల్లాలో, అందులో మేల్ వచ్చేసి 190 పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా మనకు. అవి కేటగిరీలో ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఓపెన్లో వచ్చేసి 77 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 19 పోస్టులు, బీసీఏలో 13 పోస్టులు, బీసీబీలో 19 పోస్టులు, బీసీసీలో 2 పోస్టులు, బీసీడీలో 13 పోస్టులు, బీసీఈలో 7 పోస్టులు, ఎస్సీలో 29, ఎస్టీలో అయితే 11 ఉండడం జరిగిందనమాట. అవి మేలుకు సంబంధించి. ఫీమేల్కు సంబంధించి మనకు ఓపెన్లో 38 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 9 పోస్టులు, బీసీఏలో 7 పోస్టులు, బీసీబీలో 9 పోస్టులు, బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 7 పోస్టులు, బీసీఈలో 4 పోస్టులు, ఎస్సీలో 14 పోస్టులు, ఎస్టీలో 6 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఇవి వచ్చేసి హోంగార్డ్ రిజర్వేషన్ 15% తీసేయక ముందుకు సంబంధించి. హోంగార్డ్ రిజర్వేషన్ 15% తీసేసిన తర్వాత ప్రతి కేటగిరీలో అయితే 3 or 4 లేదా 4 పోస్టులు అయితే తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఇది కేటగిరీ వైజ్ పోస్టులు ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో అయితే డిస్కషన్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఈ కేటగిరీ వైజ్ ప్రీవియస్ గతంలో జరిగినటువంటి కానిస్టేబుల్ 2016 అలాగే 2018 నోటిఫికేషన్లో కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఈ ఇయర్ మనకు ఈ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసి కట్ ఆఫ్లు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి కూడా ఒకసారి చూద్దాము. ఇప్పుడున్న ఆల్ డిస్ట్రిక్ట్లో కంపేర్ చూసుకున్నట్లయితే కర్నూలు కట్ ఆఫ్ నెక్స్ట్ కూడా టాప్ మోస్ట్లో ఉండే అవకాశం ఉంది. గతంలో కూడా కర్నూలులో 200 పోస్టులు ఉన్నప్పటికీ కట్ ఆఫ్ అయితే ఇంచుమించు చాలా తక్కువ పోస్టులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఇతర జిల్లాలతో ఈక్వల్గా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, పోస్టులు ఎక్కువగా ఉన్నా కానీ కర్నూలు జిల్లాలో కాంపిటీషన్కు కొదవే లేదు. కర్నూలు జిల్లాలో కాంపిటీషన్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ పోస్టుల విషయంలో ఇది కాంపిటీషన్ అనేది ఎప్పుడు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఈసారి కూడా ఒకసారి మనం ప్రీవియస్ కట్ ఆఫ్లు చూసుకొని మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయన్న దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. మనము 2016, 2018 మేల్ అండ్ ఫీమేల్ కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాము. 2016లో వచ్చేసి ఓసీకి 133 కట్ ఆఫ్ ఉండడం జరిగింది మేల్ అభ్యర్థులు, ఫీమేల్ వచ్చేసి 96. అలాగే 2018లో ఓసీ కట్ ఆఫ్స్ ఒకసారి చూసినట్లయితే 126, 105. బీసీఏ 130, 2016లో వచ్చేసి 92 ఫీమేలు, బీసీబీ 129, ఫీమేల్ వచ్చేసి 89. ఇవి 2016 కట్ ఆఫ్స్ అనమాట. ఇక్కడ బీసీబీ 124 ఉంది. ఒకసారి మీరు 2016 మరియు 18 కట్ ఆఫ్లు కంపేర్ చేసుకున్నట్లయితే ఇంచుమించు కట్ ఆఫ్లు ఫీమేల్ కట్ ఆఫ్స్ అయితే పెరగడం జరిగింది, కానీ మేల్ కట్ ఆఫ్లో పెద్దగా వేరియేషన్ లేదు. 4 or 5 మార్క్స్ మాత్రమే వేరియేషన్ ఉంది గతంలోకి ఇప్పటికీ మేల్ కట్ ఆఫ్లో, కానీ ఫీమేల్ కట్ ఆఫ్ అనేది కొంచెం అనూహ్యంగా అయితే పెరగడం జరిగిందనమాట. బీసీడీ 129, 123 2018లో, ఫీమేల్ వచ్చేసి ఇక్కడ 89, 102. బీసీఈ ఒకసారి చూసుకున్నట్లయితే 131. కర్నూలు విషయంలో అయితే మేల్ వచ్చేసి 94, చాలా తక్కువగా అయితే ఈసారి 2018లో బీసీఈ కట్ ఆఫ్ తగ్గడం జరిగింది. ఫీమేల్ వచ్చేసి బీసీఈ 83 2016లో, అలాగే 95 ఫీమేల్ కట్ ఆఫ్ 2018లో తగ్గడం జరిగింది అనమాట. ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 124, 2016లో ఎస్సీ ఫీమేల్ కట్ ఆఫ్ 88, ఇక్కడ 2018లో వచ్చేసి 115, 95. ఎస్టీ కట్ ఆఫ్ 114, ఫీమేల్ 80, 2018లో వచ్చేసరికి 114, 96. ఎస్టీ కట్ ఆఫ్ ఫీమేల్ పెరగడం జరిగింది. ఒకసారి మీరు 2016 అలాగే 2018 ఫీమేల్ కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే 2018 ఫీమేల్ కట్ ఆఫ్స్ పెరగడం జరిగింది, అంటే డిపార్ట్మెంట్లోకి ఫీమేల్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే మేల్ కట్ ఆఫ్ విషయంలో అయితే పెద్దగా వేరియేషన్ లేదు, 1 or 2 క్యాస్ట్ తప్ప. దీన్ని బేస్ చేసుకొని అలాగే ప్రస్తుతం కర్నూలులో ఉన్నటువంటి సినారియో బేస్ చేసుకొని, అంటే ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, పోస్టుకు ఉన్నటువంటి రేషియో, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనమైతే
మన ఓన్ అనాలిసిస్తో కొంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఇదే ఫైనల్ అంటే ఇది ఫైనల్ అని మనం చెప్పలేము. గతంలో జరిగినటువంటి లాస్ట్ ఇయర్ పేపర్ మాదిరిగా కానీ ఈ ఇయర్ కూడా పేపర్ అదే విధంగా కానీ వస్తే అంటే ఆ వేలో ఆ సింపుల్ మెథడ్లో అంటే మినిమం లాస్ట్ ఇయర్ పేపర్ అంత సింపుల్ ఏం కాదు, అబోవ్ యావరేజ్ పేపర్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అయితే నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేయడం జరిగింది. అలాగే ప్రజెంట్ కర్నూలులో క్వాలిఫై అయిన మెంబర్సు, మేల్ మెంబర్సు, ఫీమేల్ మెంబర్సు, ఒక పోస్ట్కు ఉన్నటువంటి రేషియో ఇవన్నీ తీసుకొని కర్నూలు ఎక్స్పెక్టెడ్ మెయిన్ కట్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి అవి కూడా మనం చూసేద్దాం. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మన కర్నూలు జిల్లా సోదరులు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ కర్నూలుకు సంబంధించినటువంటి కాంపిటీషన్ అలాగే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నటువంటి గ్రూప్లో అయితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఎక్స్పెక్టెడ్ కర్నూలు జిల్లాకు సంబంధించి సివిల్ కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాము. ఓసీకి సంబంధించి అయితే ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అంటే 124 నుంచి 125 మధ్యలో అయితే ఓసీ కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీఏలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కర్నూలులో ఓసీకి ఈక్వల్గా బీసీఏ అనేది ప్రతిసారి ఉంటుందన్నమాట. అక్కడ బీసీఏ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. 122 నుంచి 123 1 or 2 మార్క్స్ వేరియేషన్ మాత్రమే జనరల్ కట్ ఆఫ్కి ప్రతిసారి ఉంటుంది. బీసీబీ కట్ ఆఫ్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. బీసీసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది కర్నూలు జిల్లాలోనే కాదు, రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓసీ వచ్చేసి ఉమెన్ 95 నుంచి 98, బీసీఏ 93 నుంచి 94, బీసీబీ 90 నుంచి 91, బీసీసీ 80 నుంచి 82, బీసీసీలో ఒక పోస్ట్ ఉంది ఫీమేల్కి ఈసారి. బీసీడీ 120 నుంచి 123 మధ్యలో ఉండే అవకాశం ఉంది. అమ్మాయిలకు వచ్చేసి 91 నుంచి 92, బీసీఈ 94 నుంచి 96 మధ్య ఉండే అవకాశం ఉంది ఈసారి మేల్ అభ్యర్థులకు. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 88 నుంచి 90 ఉండే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 110 నుంచి 112 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి మేల్ అభ్యర్థులకు 110 నుంచి 112 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 85 నుంచి 86 మధ్యలో ఉండే అవకాశం ఉంది. అలాగే ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 108 నుంచి 110 మధ్యలో ఉండే అవకాశం ఉంది. అలాగే ఫీమేల్ అభ్యర్థులకు 84 నుంచి 86 మధ్యలో ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 118 నుంచి 120 మధ్యలో ఉంది. అభ్యర్థులు గమనించాలి, ఈడబ్ల్యూఎస్ అనేది మనకు కొత్తగా ఈ నోటిఫికేషన్ నుండే అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది ఈ నోటిఫికేషన్ నుంచి మనకు అప్లికబుల్ అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 118 నుంచి 120, అలాగే ఫీమేల్ అభ్యర్థులకు 86 నుంచి 87 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ రాయలసీమ జిల్లాలో అలాగే ప్రకాశం జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది కొంత ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడైతే మీరు కర్నూలుకు సంబంధించినటువంటి ప్రీవియస్ కట్ ఆఫ్ అలాగే మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే చూశారు. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా నేను ఏ విధంగా చెప్పాను, మన పూర్తి అనాలిసిస్ అయితే మీకు కంప్లీట్గా చెప్పడం అయితే జరిగింది. ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మేల్ ఫీమేల్, ఫైనల్ రేషియో, హోమ్ గార్డ్స్, ఇలా మొత్తం కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ కట్ ఆఫ్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. హోమ్ గార్డ్స్ కట్ ఆఫ్ అయ్యి వచ్చేసి వారు అయితే వాళ్ళకు మినిమం మార్క్స్ కానీ పెడితే వాళ్ళ మినిమం మార్క్స్ దాటితే చాలు వాళ్ళకైతే పోస్ట్ వచ్చేస్తుంది అనమాట. అంత సింపుల్గా ఉంది హోమ్ గార్డ్స్కు సంబంధించి. ఇలాంటి సమాచారం మీ జిల్లాకు సంబంధించి కూడా కావాలి అని మీకు అనిపిస్తే అలాంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీ జిల్లా నేమ్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపించినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు చాలా మోటివ్గా ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది బెస్ట్ మై డియర్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. జై